దరిద్రం ఎప్పుడు పోతుంది? ఈ ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుంది అని ఎదురు చూస్తున్న నెల్లూరు జనం. నెల్లూరు జిల్లాలోని ఎంపీ విజయసాయిరెడ్డి సభ జరుగుతుండగా విజయసాయిరెడ్డి మాట్లాడదాను మైక్ తీసుకున్న తరుణంలో జనం పారిపోతూ ఉన్నారు. రండి బాబు రండి, మీకు 200 ఇచ్చాం, భోజనం పెడతాం, టిఫిన్ పెడతాం, వెళ్ళొద్దు బాబు వెళ్ళొద్దు. విజయసాయిరెడ్డి మనుషులు, విజయసాయిరెడ్డి యొక్క ఆ పార్టీ నాయకులు చెబుతున్నా జనం నమ్మకుండా వినకుండా విజయసాయిరెడ్డి మాట్లాడుతుండగా జనం వెళ్ళిపోతున్నారు. దీనికంతటికి కారణం నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా మాకు వద్దు బాబు వద్దు, ఇట్లాంటి నాయకులు వలస నాయకులు వద్దు బాబు వద్దు, లోకల్ కావాలి, బయట వాళ్ళు వద్దు అని అక్కడ జనం విలువలాడుతూ వైసీపీ నాయకత్వం, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతని ఆ నెల్లూరు సిటీలో, నెల్లూరు జిల్లాలో ఆ ప్రజలు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని జనం లేక వైసీపీ పార్టీ విలువలాడుతూ ఉంటే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ దరిద్రాన్ని వదిలించుకోవాలని జనం విలువలాడుతూ ఉన్నారు. ఇది నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటన. థ్యాంక్ యూ. 100 రూపాయలు ఇస్తాం, 200 ఇస్తాం చెప్పి బలవంతంగా వైసీపీ సభకి తీసుకొచ్చిన జనాలు 10 నిమిషాలు కూడా ఉండలేదు. అసలే ఎండాకాలం, వైసీపీ ప్రభుత్వం పీకల వరకు కోపం. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబు అంటూ 1000 కళ్ళతో చూస్తున్న తరుణంలో ఎంత పెద్ద ఆయన వచ్చినా జనం వింటారా? వినరు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో, ఎప్పుడు ఏం నిర్ణయించుకోవాలో నెల్లూరులో విజయసాయిరెడ్డి ప్రచారం చేస్తున్న ఈ ఏం జరిగినా ఏం చేయాలో ప్రజలు ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. ఈ చేదు అనుభవంతో ఎదురైన సభలో విజయసాయిరెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే జనాలు వెళ్ళిపోయారు. వారిని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. భోజనాలు ఉన్నాయి, టిఫిన్లు ఉన్నాయి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాం అంటున్నా జనం ఆగకుండా వెళ్ళిపోతున్న వైసీపీ ప్రజలకి, వైసీపీ నాయకులకి కనువిందు చేశారు నెల్లూరు ప్రజలు. మీరొద్దు బాబు మీరొద్దు, మీ వైసీపీ ప్రభుత్వమే వద్దు, దరిద్రం పోయింది, మాకు చాలు ఇంకా అని జనం వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోయే నిజాలు బట్టబయలవుతున్నాయి. అసలు వైసీపీ ప్రభుత్వంపై పేకల్లోతు ప్రజలు కోపంతో ఉన్నారన్నది ఈ నెల్లూరు పట్టణంలో, నెల్లూరు సిటీలో జరుగుతున్న మీటింగే దీని అర్థం అని చెబుతూ ఉన్నారు విశ్లేషకులు కూడా. మహిళలతో వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, వెనక్కి రండి రండి వెనక్కి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట. మహిళలతో వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, వెనక్కి రండి రండి వెనక్కి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట.